రేపు యేసుక్రీస్తుతో కూడా నిలిచేటువంటి ఆయన వధువు సంఘం, ఆయన పరిశుద్ధులు, ఆయన వారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ 4 వచనాల్లో పౌలు వివరిస్తున్నాడు. రేపు పొద్దున మనం ప్రభువుతో ఉండాలి. వాళ్ళకు ఉండాల్సినటువంటి ఆ పద్ధతులు, ఆ లక్షణాలు, ఆ స్వభావాలు, ఆ గుణాలు అదే ఏంటి అనేది ఇక్కడ వివరిస్తున్నాడు. ఇది పౌలు చెప్తున్నటువంటి చాలా లోతైనటువంటి విషయాలు. దీంట్లో ఒక మాట నేను చెప్తాను మీకు. తప్పకుండా మనం రేపు పొద్దున్న ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ లేకుండా మనం భక్తి చేయట్లేదు. ఈ నిరీక్షణతోనే మనం భక్తి చేస్తున్నాం. అయితే పరిశుద్ధుడు, మహామహుడైనటువంటి ఆ దేవాతి దేవుని దగ్గర ఉండేటువంటి ఆ అర్హతను, ఆ స్వాస్థ్యాన్ని, ఆ వారసత్వాన్ని పొందుకున్న మనం ఆయనతో ఉండదగినటువంటి, ఆయన పరిపాలించే పరిపాలనలో, ఆయన ఉండబోతున్నటువంటి ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో మనం అందరం ఎలా ఉండాలి, ఉండదగినటువంటి పద్ధతి ఏంటి అనేది పౌలు యొక్క వివరణ ఈ 9వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉంది. సరే, దీనిలో ఆయన చెప్పేటువంటి ఎన్ని వచ్చింది? 10, 15? స్పష్టంగా చెప్పండి. ఎప్పుడు చెప్పినా స్పష్టంగా బిగ్గరగా చెప్పండి. ఓకేనా? రైట్. ఈ 10 పాయింట్లు, ఈ 10 లక్షణాలు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సంఘానికి చాలా ముఖ్యమైనది. ఏంటిది? పూర్ణమైన జ్ఞానం. సాయంత్రం చెప్తాను జ్ఞానం గురించి. ఆత్మ సంబంధమైన వివేకం, వివేకం గురించి కూడా చెప్తాడు. తర్వాత ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించటం, ప్రతి సత్కార్యములో ఫలించటం, ప్రతి సత్కార్యములో ఫలించటం. ఎన్నోది ఇది? 4వది. 5వది దేవుని విషయమైన జ్ఞానమందు. అప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎన్నోసార్లు మీతో చెప్పాను. ఏమని చెప్పాను? దేవుని గురించిన అవగాహన ఉండాలి. దేవుడి గురించిన అదే జ్ఞానం ఉండాలని చెప్తున్నాను. తర్వాత అభివృద్ధి పొందాలంట. దేవుని జ్ఞానంలో మనం ఏం కావాలి? అభివృద్ధి చేయాలి. అన్ని విషయంలో ప్రభువుని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఎన్నోది? తర్వాత 7వది ఆయనకు తగినట్టుగా. ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. 8 ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును. ఈ మాట చెప్తాను, కనుపరిచే దాని గురించి చెప్తానా. ఆయన మహిమ శక్తిని బట్టి, ఈ మాట చాలా బాగుంది. ఆయన మహిమకు ఒక శక్తి ఉంది. అదైనా ఆయన మహిమకు ఏముంది? శక్తి ఉంది. ఆ మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మనం ఏం కావాలంట? ఇంకెక్కడ కూడా లోపం లేకుండా, అంటే ఇంకెక్కడ పొదువు లేకుండా ఆ శక్తిలో ఉన్న సంపూర్ణ బలముతో మనం అందరం ఏం కావాలి? బలపరచుకోవాలి. ఏ శక్తి అది? మహిమా శక్తి. అదైనా మహిమా శక్తి. ఎన్నోది ఇప్పుడు? 10వది తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని దేవుని బతిమలాడుచు. రైట్. పరిశుద్ధుల స్వాస్థ్యంలో, తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో మనల్ని పాత్రులుగా దేవుడు చేశాడు. రైట్. మొత్తం ఎన్ని? జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ లుక్, బెస్ట్ లుక్. అంతేనా? ఫస్ట్ లుక్ ఏంటిది? బెస్ట్ లుక్. అంతేనా? అందుకని పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు అమ్మాయిని ఏం చేస్తారు చెప్పండి? చాలా చక్కగా రెడీ చేస్తారు కదా, బెస్ట్గా ఉండాలని రెడీ చేస్తారు. మూతి సరిగ్గా లేకపోతే లిప్టికైనా పూసి చూపిస్తారు. అమ్మాయి లేనిపోయిన అందాన్ని చూపిస్తారు, అంటే లేని అందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీరు షోరూంలోకి వెళ్ళండి, కార్లు కానీ, బైకులు కానీ, బట్టలు కానీ చూసారు మీరు ఎప్పుడైనా? ఫస్ట్ చాలా లుక్గా ఉండడానికి, బెస్ట్గా ఉండడానికి చూపిస్తారు. ఇక ఫస్ట్ లుక్కే బెస్ట్ అయిపోవాలని. అదే ఇక దాని నుంచి బయటపడలేదు. అట్లా ఉండడానికి కార్లను కూడా అందంగా పెడతారు, బళ్ళు అందంగా పెడతారు, బట్టలు పెడతారు. అదే మీరు చూసారా? ఎవరో సినిమా హీరోయిన్ కదా, ఆమె పాత్రలో ఒక మంచి చీర కట్టుకొని ఆమెకున్నటువంటి నటన నటించింది అనుకో. ఇక్కడ షాప్లో ఆ చీరకి ఏం పేరు పెడతారు?
వాళ్ళ పేరు పెడతారు. అదే పాపం ఈ అమాయకులు ఉంటారు కదా, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళ సంగతి చెబుతుంది. భార్యకి ఏదో గిఫ్ట్ తెద్దామని షాప్కి వెళ్తే వాడు ఏం చేస్తాడు, వీడికి బాగా మస్క కొట్టేస్తాడు వెళ్ళిన భర్తకి. ఏమని, ఫలానా చీర, ఏ చీర, ఫలానా సినిమా పేరు హీరోయిన్ పేరు పెడతారు కదా, పెట్టేసి ఫలానా చీర నీకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది, మీ ఆవిడ కట్టి చూడండి ఎట్లుంటుందో అని. అదే కదా వాళ్ళ భార్య కోసం పాపం ఆ మాట విన్న వెంటనే అబ్బా మా ఆవిడ కూడా హీరోయిన్ లాగా కనపడాలనుకొని దాన్ని చేస్తాడు. అంతే కదా, పాపం తెచ్చి భార్యకి ఇస్తే భార్య కట్టుకుంటుంది, ఆ పెళ్ళికో ఫంక్షన్కో వెళ్తారు. తీరా అడగపోయి చూస్తే అందరూ ఆ చీరను చూసిన వాళ్ళందరూ ఏం మాట్లాడరు, ఎవరేం మెచ్చుకోరు, ఎవరేమి పొగడరు. ఆమెకి చిరాకు ఎత్తుకొచ్చింది, సన్నజుడా ఏం చీర తీసుకొచ్చావు నువ్వు అని. అర్థం కాదు, తప్పకుండా తిట్టుకుంటారు. ఇక వీడు బాధ భరించలేక ఎవరికొకళ్ళు చెబుతాడు, ఇదేంద్ర స్వామి నేనేదో నా భార్య ప్రేమతో తెస్తే చీరని తెచ్చింది కానీ తిడుతున్నాను, ఎందుకు తిడుతున్నావు అని అడిగితే ఏం చెప్పిద్ది, ఒక్కళ్ళు కూడా మెచ్చుకోలేదు. అసలు నువ్వేం చీర తెచ్చావని అడిగితే ఏం చెబుతాడు, ఫలానా హీరోయిన్ చీర అంట, అది తెస్తే ఇంక బాగుంటుందని ఇంక తెస్తే ఇంక కట్టుకుంది, అది హీరోయిన్ కట్టుకుంటే బాగుంది కానీ మా ఆవిడ కట్టుకుంటే సూర్యకాంతలాగా ఉంది, నేనేం చేశాను దానికి అంతేనండి కదా. అది ఆమె కట్టుకుంటే బాగుంది, ఏం కట్టుకుంటే సూర్యకాంతం లాగా ఉంది, నాకు ఏం కాదు బాగలేదు కాబట్టి ఎవరు మెచ్చుకోలేదని చెబుతారు. తలనొప్పి ఇవన్నీ కదా. సో కొన్న అమ్మేవాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ ఫస్ట్ లుక్ ఎలా ఉండాలనుకుంటాడంటే వాళ్ళకు ఇక దాని నుంచి దాటిపోకుండా అదే వాళ్ళ మనసులో పడిపోయేటట్టు చేయాలనుకుంటాడు, బెస్ట్గా చూపించాలనుకుంటాడు. దానికి ఒక లైట్లు వేస్తారు, ఫోకస్ లైట్లు చిన్న చిన్నవి, కరెక్ట్గా ఆ లైట్ల కింద పెడితే ఆ చీర కలర్కి దానికి అక్కడ ఉన్న వాతావరణానికి ఆ చీర మనకి ఎలా కనపడింది, లేదా ఆ బట్టలు ఎలా కనపడతాయి మనకి బాగా భయంకరంగా కనపడతాయి అన్నమాట. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఇదంతా మర్చిపోయి ఆ చీర ఆనందం, ఆ కలర్లో ఆనందంలో ఉంటాం. బయటకు వచ్చి కట్టుకుంటే దాని యొక్క ఆ చీర అలంకరించిన మన రూపం మనకు ఎలా కనపడింది అంటే మనకే ఒకలాగే కనపడింది, ఎవరికి నచ్చదు. ఇలా కొన్ని విషయాలు మనం చూస్తుంటాం కదా, బాగా ఆలోచించాం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. అర్థమవుతుంది మీకు? ఏం కనపరచాలి చెప్పాలి గట్టిగా, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. ఓర్పు ఏంటిది? తర్వాత దీర్ఘశాంతాన్ని కనపరచడం అని. అర్థమవుతుంది మీకు? కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కనపరచడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మనం కనబడడానికి చాలా ప్రయత్నిస్తాం. అదే మనం అనుకోవడానికి చాలా ఇష్టపడతాం. ఎవరు ఎదుటంటే మనుషులు ఎదుట. అదే నీ నెత్తి నుంచి అరికాడు వరకు నువ్వు వేసుకునేటువంటి బట్టలు కావచ్చు, నువ్వు ధరించి ఏదైనా కావచ్చు, నువ్వు పూసుకున్న పౌడర్ కావచ్చు, లేకపోతే నీ ముక్కు కావచ్చు, మొహం కావచ్చు, ఏదైనా సరే, ఇల్లు కావచ్చు, బండి కావచ్చు, లేకపోతే ఇంకోటి లేదా ఏదైనా నీ దగ్గర ఉందంటే దాన్ని నలుగురు కనపరచాలని నువ్వు తప్పకుండా ప్రయత్నించు. అవును కాదు? ప్రయత్నించాలి, తప్పకుండా ప్రయత్నించు. ఒకవేళ నీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ కూడా నలుగురు చూడాలని, దాన్ని కనపరచడానికి కూడా నువ్వు ప్రయత్నిస్తావు. నువ్వు బాగా మాట్లాడే మాటకారు అనుకో, నీ మాట్లాడే విధానం కూడా నలుగురికి తెలియాలని ఏం చేస్తావు? ప్రయత్నిస్తావు. అంటే టోటల్గా మనం నలుగురు కనపడడానికే, కనపరచడానికే. అవునా కదా? తప్పకుండా మనం కనపరుచుకోకుండా ఉంటామా చెప్పండి? తప్పకుండా కనపరుచుకుంటాం మనకున్న ప్రతిదీ. అదే ప్రతిదీ కూడా నువ్వు బంగారం కొన్నావు అనుకో, నీ బంగారం ఏం కావాలి? అందరికీ కనబడాలి. ఏం చేస్తావు నువ్వు? దాన్ని తీసుకుని విలువలు పెడతావా, లేకపోతే అందరు కనబడేట్టుగా వేసుకుంటావా? అర్థమవుతుందా? ఒకవేళ నలుగురికి వెళ్ళినప్పుడు బట్టల చాటుకి ఏదైనా నిలిపిన బయటికి అలా తీసి చూపిస్తావు అంతే. లేకపోతే నీ రింగ్ ఎవరైనా చూడలేదు, దాన్ని ఇలా తిప్పుకుంటావు, నా చేతికి రింగ్ ఉంది చూడు. అంటే మనిషి ఇంకొక మనిషికి కనబడడానికే ప్రయత్నిస్తాడు. ఇంకొక మనిషి ఎదుట తనకున్న దాన్ని చూపించడానికి, తన ఏంటో తెలియడానికి, తన యొక్క స్థాయి ఏంటో, తన స్టేటస్ ఏంటో చూపించడానికే ప్రయత్నిస్తాడు. అదే ఎవరు వెనక్కి ఒకడంట రోజుకి ఇంటి నుంచి 3-4 సార్లు వెళ్తాడంట బయటికి. వెళ్ళినప్పుడల్లా కలవడు పెట్టుకుని వెళ్తాడు. సహజంగా అందరూ అనుకుంటారు వీడు కలవడు వాడతాడులే అనుకుంటారు. కానీ ఇతనేం చేస్తాడంటే ఎన్నిసార్లు బయటికి వెళ్తే అన్నిసార్లు ఒక్కొక్క కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఎన్నిసార్లు? 3 సార్లు ఎందుకు? 3 రకాల కళ్ళద్దాలు. 4 సార్లు ఎందుకు? 4 సార్లు పెట్టుకున్నది పెట్టకుండా తిప్పుతాడంట. అదే పెట్టుకుంది మరలా పెట్టకుండా పెట్టుకుని వెళ్తుంటాడండి కొత్త కొత్త. ఎందుకయ్యా అని అడిగితే ఏం చెబుతాడో తెలుసా? నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు నేను ఏం పెట్టుకొని వస్తానని అందరికీ తెలియాలి, అందరికీ తెలుసు. దాన్ని నన్ను చూస్తుంటారు, ఏం పెట్టుకొని వస్తాడు ఈసారి అయ్యగారు. ఎవరు నీతో అలా అన్నారంటే నేను అనుకుంటానన్నా. ఎవరు అన్నారా నీతో ఈసారి ఏం అర్థం పెట్టుకొని వస్తావు అని అన్నారా అంటే ఎవరు అన్నారు? నేను అనుకుంటాను అట్లా. మనం అనుకుంటాం. మనం వేసుకునే డ్రెస్ కానీ, అదైతే మనం పూసుకునే పౌడర్ కానీ, మనం దూకున్న తల కానీ, అదైతే మనం పెట్టుకున్న పువ్వులు కానీ, గాజులు కానీ, కమ్మలు కానీ, రింగులు కానీ, ఏదైనా సరే నలుగురికి కనబడాలని ప్రయత్నం. అంతేకాదు. అని పౌలు ఏమంటాడంటే ఆనందముతో కూడినటువంటి పూర్ణమైన మీ ఓర్పు, మీ దీర్ఘశాంతం కనబడాలి. హల్లెలూయా. ఏం కనపడాలి? ఆనందముతో కూడిన, ఆనందిస్తూ నువ్వు ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ తక్కువ కాకుండా చూపించే ఆ ఓర్పు, అదే ఆ దీర్ఘశాంతం కనపడాలి నీ దగ్గర అంటున్నాడు. నీ అందము, లేకపోతే నీ బట్టలు, నీ బంగారమో, నీ బండో, నీ కారో, నీ ఇల్లు, నీ కలరో ఎలా చూపించడానికి ప్రయత్నిస్తున్నావు? దానికంటే కూడా పౌలు చెప్తున్నమాట, నువ్వు ఆనందంతో ఓర్చుకుంటున్నావు చూసావా? ఆ పూర్ణమైన, సంపూర్ణమైన నీ ఓర్పు అందరికీ కనపడాలి. అందరికీ. ఎవరికి కనపడాలి? ఫస్ట్ నీకు నువ్వే కనపడాలి. ఎవరికి కనపడాలి? నీకు నువ్వే. రెండు లోకానికి కనపడాలి. 3 నీ దేవునికి కనపడాలి. ఎవరికి కనపడాలి? దేవునికి. నిన్ను నువ్వే. ఎట్లా చెప్పండి? నిన్ను నువ్వే ఎలా కనబడాలి? నీ అంతరంగానికి నువ్వు కనబడాలి, నీ మనసుకు నువ్వు కనబడాలి. ఎలాగో తెలుసా? నేను ఒకప్పుడు ఇది, ఈరోజు ఇది. ఒకప్పుడు నాకు కోపం ఎక్కువ, ఒకప్పుడు నాకు ఆవేశం ఎక్కువ, ఒకప్పుడు నాకు స్వార్థం ఎక్కువ, ఒకప్పుడు ఒక ఆశ, ఒక దురాశ, ఒక వ్యతిరేకత ఎక్కువ, ఒక వ్యతిరేకతో కూడిన మనస్సు, ఆలోచనలు ఎక్కువ. కానీ ఈరోజు నీ మనసుకి నువ్వు కనబడాలి. ఎలాగో తెలుసా? నేను ఓర్పు కలిగిన వ్యక్తిని, ఈరోజు నేను మారిన వ్యక్తిని, ఈరోజు నేను పరిశుద్ధమైన వ్యక్తిని, ఈరోజు ప్రార్థన చేసే వ్యక్తిని, ఈరోజు నేను అందరి పట్ల సానుకూలత కలిగిన వ్యక్తిని, అనుకూలత కలిగిన అనేటువంటి అదే ఫస్ట్ నీ అంతరాత్మకు, నీ మనస్సుకు నువ్వు కనబడాలి. కనపడుతున్నావు? నీ మనసుకు నువ్వు ఎలా కనపడుతున్నావు? నీ అంతరంగానికి నువ్వు ఎలా కనపడుతున్నావు? ఆలోచించు. ఒకవేళ నీ మనసు చంపేసుకుని, నీ అంతరంగాన్ని చంపేసుకుని బ్రతికితే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి ఈ వాక్యం సంబంధించింది కాదని నేను అనుకున్నాను. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే మార్పు కావాలని కోరుకుని రేపు దేవునితో ఉండాలనుకునే నిరీక్షణ కలిగిన వారితో మాట్లాడుతున్నాను. పౌలు చెప్పినట్టుగా ఈ 10 లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే నువ్వు కనబడాలి. ఎలా కనబడాలంటే నీ ఓర్పుతో ఉన్నటువంటి ఆ పరిపూర్ణత కనబడాలి, నీ దీర్ఘశాంతం కనబడాలి, ఆనందముతో శ్రమను ఓర్చుకున్నావు చూసావా, అది కనబడాలి ప్రజలకి. ఒకసారి ఆలోచించు. ఒక సమస్య వస్తే నువ్వు ఎలా స్పందిస్తావు? నీ మనస్సుకి నువ్వు ఎలా కనపడతావు? ఒక శోధన వస్తే నీ అంతరంగానికి నువ్వు ఎలా కనబడతావు? నీ మనస్సు నీ మీద నేరారోపణ చేసే విధంగా, నీ మనస్సు నిన్ను ప్రశ్నించే విధంగా, నీ మనసే నువ్వు ఇది అని చెప్పే విధంగా కనపడతావా? లేకపోతే నీ మనసే నువ్వు చాలా ఓర్పు మంతురాలివి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివి, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి, ఎస్ నీకు ఇది తగింది, నువ్వు మంచి వ్యక్తిని, దేవుడు మేలు చేస్తాడు అనే విధంగా ఉంటున్నాడు. నువ్వు ఎలా కనపడతావు? ఎలా కనపడుతున్నావు నీ మనసుకు? ఒక డబ్బే నీ ఎదురుకు దేవుడు తెచ్చిపెట్టాడు, ఎలా ప్రవర్తిస్తావు? డబ్బును చూసి నీ మనసుకు నువ్వు ఎలా కనపడతావు? ఒక స్థాయిని ప్రభు తీసుకొచ్చి నీలో పెడితే, నీ జీవితంలోకి వస్తే ఒక స్థాయి, దానిని బట్టి నువ్వు ఎలా కనపడతావు? నీ అంతరాత్మకు, నీ మనసుకు, నీకు నువ్వు ఎలా కనపడతావు?
మేలును మర్చిపోయి, స్థాయిని మర్చిపోయి, స్థితిని మర్చిపోయి, ప్రేమను మర్చిపోయి, మనుషులను మర్చిపోయి, ఇంట్లో వాళ్ళని మర్చిపోయి, అందరిని మర్చిపోయి ఒక తెలియనటువంటి ఒక గర్వంతో కూడిన స్థితికి వెళ్ళిపోతావా? అతిశయానికి వెళ్ళిపోతావా? అలా కనపడతావా? నీ మనసుకి అలా కనపడుతున్నావా? ఒకవేళ అలా కనపడుతున్నావు అన్నదానికి రుజువు ఏంటంటే, దాంట్లో నీ మనస్సే నిన్ను ప్రశ్నించడం, నీ అంతరాత్మ నిన్ను క్వశ్చన్ చేయడం. అదే ఇదే నువ్వు అలా కనపడుతున్నావు అన్నదానికి. రెండోది, ఎవరికి కనపడాలి? ఇంకా లోతుకి వెళ్తే చాలా టైం పడుతుంది. ఎవరికి కనపడాలి? లోకానికి కనపడాలి. అంటే లోకం ఉన్న సంఘానికి నువ్వు ఎలా కనపడాలి? ఎలా కనపడుతున్నావు? నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ బిడ్డలకు నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ సహోదరులకు, నీ కొరకు ప్రార్థించే సహోదరులకు నువ్వు ఎలా కనబడుతున్నావు? నీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరుగార్చి వేకుజామునైనా ఎప్పుడు ప్రార్థించిన జ్ఞాపకం చేసుకుని సహోదరులకు నువ్వు ఎలా కనబడుతున్నావు? ప్రశ్నించుకో. నిన్ను కనబడుతున్నటువంటి పద్ధతి ఏంటి? వాళ్ళకు నిన్ను చూసినప్పుడు, నువ్వు కనబడుతున్నప్పుడు, వారి కళ్ళు నీ మీద పడ్డప్పుడు నిన్ను గురించినటువంటి ఆలోచన వాళ్ళకి ఎలా కలిగింది? నిన్ను చూసినప్పుడు వాళ్ళకి వచ్చే మనస్సు ఏంటి? నిన్ను చూసినప్పుడు వాళ్ళకి వచ్చే భారం ఏంటి? నిన్ను చూసినప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రేమ ఏంటి? ప్రేమ వస్తుందా? అసహ్యం వస్తుందా? చెప్పాలి. భారం వస్తుందా? ద్వేషం వస్తుందా? నిన్ను చూసినప్పుడు సంఘానికి కలిగే భారం ఏంటి? నిన్ను చూసినప్పుడు సహోదరులకు వచ్చేటువంటి ఆ ధైర్యం ఏంటి? నిన్ను చూసినప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి వచ్చేటువంటి నమ్మకం ఏంటి? నిన్ను చూసినప్పుడు నీ బిడ్డలకు కలిగేటువంటి ఆ సంతోషం ఏంటి? నీ తల్లిదండ్రులకు కలిగేటువంటి ఆ ఆలోచన ఏంటి? ఒకసారి ఆలోచించు. కనబడాలి. నీ బట్టలు కనపడడం కాదు పౌలు చెప్తుంది ఇక్కడ. నీ సౌందర్యం కనపడడం కాదు పౌలు చెప్తుంది. నీకున్నటువంటి లోక సంబంధమైనటువంటి వాటిని గురించి పౌలు చెప్పట్లేదు. నీకు నువ్వే కనబడాలి ఫస్ట్. తర్వాత లోకానికి, సంఘానికి నువ్వు కనబడాలి, ప్రజలు కనబడాలి. ఎలా కనబడుతున్నావు నువ్వు? ఎలా కనబడుతున్నావు? ఎస్ మా ఫాదర్ ఇది అని బిడ్డ చెప్పగలరా? ఎస్ మా మదర్ ఇది, ఎస్ నా సహోదరి ఇది, నా సిస్టర్ ఇది, నా బ్రదర్, నా అన్నయ్యది, నా తమ్ముడు ఇది, లేకపోతే ఇదిగో సంఘంలో ఈ సిస్టర్ గారు ఇది, ఇదిగో ఈ బ్రదర్ గారు ఇది, లేకపోతే ఈ అమ్మాయి యవనస్తురాలు ఇది అనేటువంటి ఒక ఆలోచన నిన్ను చూసినప్పుడు కలుగుతుంది. ఆ కలిగేటువంటి అది ఏంటిది? అదే చెప్పాను. ఫస్ట్ లుక్, బెస్ట్ లుక్ ఎలా కలుగుతుంది? సహోదరుడు నా కొరకు ప్రార్థన చేయగలదు, నన్ను ఆదరించగలదు, నాకు ధైర్యాన్ని ఇవ్వగలదు. చెప్పండి. పాస్టర్ గారు చెప్పగలడు, ఎస్ ఈ సహోదరి లేదా ఈ వ్యక్తి ప్రార్థనకి నమ్మకంగా రాగలిగిన వ్యక్తి, అప్పగిస్తే చేయగలిగిన వ్యక్తి, పని అప్పగించిన, పరిచయం అప్పగించిన చేయగలిగిన వ్యక్తి, అమ్మయ్య వెళ్ళిపోయిలే అనుకునేటువంటి వ్యక్తి కాదు. అమ్మయ్య ఇంక కనబడలే, ఇక ఫ్రీ మనం అనేటువంటి ఆ స్థితికి దిగజారిన వ్యక్తి, చూసినా చూడకపోయినా నమ్మకంగా ఉండే వ్యక్తి అని అనిపిస్తుందా? కనబడుతున్నావేనా? ఆలోచించు ఒకసారి. నీ ఇంట్లో ఉన్న తల్లి నీకు తాళం ఇచ్చి వెళ్తే, నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు నీకు ఇంటిలో బిరువాలో డబ్బును అప్పగించి వెళ్తే ఎలా కనపడుతున్నావు? నీ గుప్పిళ్ళలోకి డబ్బు వస్తే నువ్వు ఎలా కనబడుతున్నావు? నీకు ఒక యవ్వన ప్రాయం వస్తే నువ్వు ఎలా కనబడుతున్నావు? నలుగురు మధ్యలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? నీకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు, నీకు ఒక ఘనత పెరిగినప్పుడు, లేకపోతే ఒక గౌరవం ఎదురు మనుషులు ఎదురు కలిగినప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? నేను కృతజ్ఞతరాలండి, కృతజ్ఞతుడండి, మాట మీద ఉంటానండి. చెప్పగలరా? నీ బంధువులకి ఎలా కనపడుతున్నావు? బంధువులకి ఎలా కనపడుతున్నావు? మూడోది, దేవునికి ఎలా కనపడుతున్నావు? ఎవరికి? దేవునికి. దేవునికి నువ్వు కనబడుతున్నటువంటిది ఏంటి? చెప్పగలరా నీ బంధువులు? ఫస్ట్ రెండో పాయింట్కి వస్తున్నాం. చెప్పగలరా?
చెప్పగలరా? ఎస్, ఈ వ్యక్తి మారాడండి, ఈ వ్యక్తి మార్పు చెందాడండి, ఈ వ్యక్తి మాటల్లో మార్పు ఉంది, ఈ వ్యక్తి క్యారెక్టర్లో మార్పు ఉంది, ఈ వ్యక్తి పనుల్లో మార్పు ఉంది, ఈ వ్యక్తి నిర్ణయాల్లో మార్పు ఉంది, ఈ వ్యక్తి చూపులో మార్పు ఉంది, ఈ వ్యక్తి యొక్క ఆశల్లో మార్పు ఉంది, ఈ వ్యక్తి యొక్క కోరికలో మార్పు ఉంది, ఈ వ్యక్తి యొక్క జీవితమే మారిపోయిందని చెప్పగలరా? నీ తల్లిదండ్రులు చెప్పగలరా? నీ సహోదరులు చెప్పగలరా? నీ భర్త చెప్పగలరా? నీ భార్య చెప్పగలరా? నీ బిడ్డ చెప్పగలదా నీ గురించి? ఎస్, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తండ్రి, ప్రార్థన చేసే సహోదరి, ప్రార్థన చేసే అమ్మ, ప్రార్థన చేసే తమ్ముడు, ప్రార్థన చేసే అన్న, ప్రార్థన చేసేటువంటి విశ్వాసి అని చెప్పగలరా? చెప్పగలరా? నీ గురించి చెప్పగలరా? దేవుడు ప్రజలు నీ గురించి మాట్లాడగలరా? ఎలా కనబడుతున్నావు? నువ్వెలా కనబడుతున్నావు? నీ జీవితం ఇప్పుడు వరకు జీవించిన జీవితాన్ని చూసిన నీ బంధువులు, లోకం, సంఘం, సహోదరులు, ఆత్మీయులు, సేవకులు ఏమని మాట్లాడగలరు? ఏమని చెప్పగలరు? నువ్వు కనబడుతున్న దాన్ని బట్టి ఒకసారి ఆలోచించాను. దేవుడు ఏం చెప్పగలడు నీ గురించి? చెప్పాలి. వాక్యం ఉంటుంది, క్రీస్తు స్వారూప్యం మనలో చెప్పాలి. రేపొద్దున యేసు క్రీస్తు అసింహాసనం కూర్చున్నప్పుడు నువ్వు అక్కడికి వెళితే పరిశుద్ధాత్మని ఇప్పుడు వరకు, రేపు నువ్వు అక్కడికి చేరేంత వరకు నేను నడిపించేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నేను చెప్పగలడా? ఇదిగో నీ స్వాస్థ్యం, నువ్వు కోరుకున్న మార్పు ఇదిగో. నువ్వు ఏ విధంగా మాట్లాడాలని బిడ్డ విషయం నువ్వు కోరుకున్నావు, ఆ విధంగానే మాట్లాడుతున్నాడు చూడు. నువ్వే విధంగా ఉండాలని అనుకున్నావు, ఆ విధంగా ఉన్నాడు చూడు. ఏ విధంగా బ్రతకాలన్న నువ్వు అనుకున్నావు, ఆ విధంగా ఉన్నాడు చూడు. నీ ఆలోచన అంతా, నీ ప్రణాళిక అంతా, నీ సంకల్పం అంతా నెరవేర్చాడు చూడు అని చెప్పగలడా రేపొద్దున? ఇదిగో టోటల్గా యేసుక్రీస్తు యొక్క రూపం అని చెప్పగలడు. ఎలా కనబడుతున్నావు? రేపు ఎలా కనబడతావు సింహాసనం ఎంత దేవునికి? ఆలోచించు. ఎలా కనబడతావు? ఈరోజు నువ్వు కనబడుతున్నటువంటి పద్ధతి అన్నాను. ఒకేసారి మార్పు రాదు, ఒకేసారి మార్పు రాకపోవచ్చు. కానీ రక్షించబడిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ మార్పు ఏంటో ప్రశ్నించుకో. బయలుదేరకూడదు. 2 నెలల్లో మార్పు అయిపోయింది. ఎంత పిల్ల 2 నెలలు ఏమైంది? అది 3 కేజీలు 4 కేజీలు వచ్చేసి. మనం బయలుదేరకూడదు కాదు, కానీ అదొక మనం మార్పు చెందవలసిన. ఒకే రోజు మార్పు రాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను, కానీ తప్పకుండా నీలో మార్పు జరగాలి. ఎంత టైం పట్టింది నీకు? ఎంతకాలం కావాలి? మార్పు చెందడానికి ఎంత కాలం కావాలి నీకు? ఆలోచించు. ఒక చెట్టు ఒక విత్తనం తీసుకెళ్ళి భూమిలో వేస్తే ఆ విత్తనము రోజు రోజుకి మార్పు చెందుతుంది. రోజు రోజుకి ఏమవుతుంది? మార్పు చెందుతుంది. అది మొలకై, అది మొక్కై, అది చిన్న చెట్టై, అది పెద్ద వృక్షమై దానిలో నుంచి ఏం తీసుకొస్తుందో తెలుసా? కాయలు తీసుకొస్తుంది, ఫలాలు తీసుకొస్తుంది. మరి నీలో ఉన్న మార్పు ఏం కనబడ్డావు? ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితంలో, ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ ప్రయాణంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కనబడ్డది ఏంటి? నీలో మార్పు ఏంటి? ఏంటి నీ ఆలోచనలో మార్పు? నీ నిర్ణయాల్లో మార్పు ఏంటి? నీ ఆశల్లో మార్పు ఏంటి? నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో మార్పు ఏంటి? నీ ఇంట్లో ఏంటి? సంఘములో ఏంటి? ఉద్యోగంలో ఏంటి? వ్యాపారంలో ఏంటి? నీ స్నేహితుల్లో ఏంటి నీ మార్పు? ఎలా కనబడుతున్నావు నువ్వు? నీ స్నేహితుడు చూసినప్పుడు నువ్వు ఎలా కనపడ్డావు? నీకంటే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన వారు ఉన్నారు, నీ కళ్ళ ఎదుటి నువ్వు వెళ్ళలేకపోయావు. ఏంటి నీ అక్కడ నువ్వు ఎలా కనబడుతున్నావు? ప్రతిరోజు నిన్ను చూస్తున్న వారికి నువ్వు ఎలా కనబడుతున్నావు? ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ మనసుకు నువ్వు ఎలా కనబడుతున్నావు? ప్రతిరోజు సంఘంలోకి వస్తున్న నువ్వు ఎలా కనబడుతున్నావు? పరిశుద్ధాత్మ ఎదుటికి వెళ్ళి ప్రభువాని పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఎలా చూస్తున్నాడు? రేపు సింహాసనం దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా కనబడతావు? ఆలోచించు ఒకసారి. దేవుడిని చూసినప్పుడు
సంఘం నేను చూసినప్పుడు, నీ మనస్సు నేను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు, ఎలా కనపరచబడుతున్నావు ఒకసారి ఆలోచించు. నీ మనసు నిన్ను ప్రశ్నించిందా? నీ మనసు నిన్ను అసహించుకుంటుంది అంటే నువ్వు ఎలా కనపడుతున్నావు నువ్వు ఆలోచించుకోవాలి. నీ మనస్సే నిన్ను ఒక ప్రశ్నతో అనేటువంటి మనస్సే నీ మీద నీ మనసు ప్రశ్నిస్తుందంటే నువ్వు ఎలా కనపడుతున్నావు అర్థం చేసుకోవాలి. సంఘములో నీ మీద భారం కలగట్లేదు, నీ మీద ఆ భారభరితమైనటువంటి ఆలోచన రావట్లేదు అంటే నువ్వు ఎలా కనపడుతున్నావు ఆలోచించాలి. పరిశుద్ధాత్మ నీ విషయంలో దుఃఖపడుతున్నాడంటే నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించాలి. నీ బంధువు నేను చూసినప్పుడు క్రైస్తవుడు అనలేకపోతున్నారు అంటే నువ్వు ఎలా కనపడుతున్నావు ఆలోచించు ఒకసారి. బాగా ఆలోచించాలి ఎలా కనపడు. ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. నేను చెప్పాల్సింది చాలా ఉంది టైం అయిపోయింది. 5 పట్టణాల ఆస్తి అబ్రహాం దగ్గరికి తెచ్చిపెడితే అబ్రహాం మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆయన తీసుకున్న స్టాండ్, ఆయన తీసుకున్న నిర్ణయం తెల్లవారిసరికి దేవుణ్ణి తీసుకొచ్చింది అబ్రహాం దగ్గరికి. అబ్రహాం లేపుతున్నదే, అబ్రహాం ప్రభువా నువ్వు వచ్చావా, నువ్వు నిన్న తీసుకున్న స్టాండ్ చూసావా, నువ్వు నిన్న తీసుకున్న నిర్ణయం చూసావా, అంత మందిలో నువ్వు అన్న మాట నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు వరకు నీ బహుమానాలు ఇచ్చాను కానీ ఇక నుంచి ఇవ్వబోతున్న బహుమానం అధికంగా ఇవ్వబోతున్నానయ్యా. హల్లెలూయా. చెప్పు, నువ్వు ఎలా కనబడ్డావు? అబ్రహాము దేవుడికి కనబడుతున్నాడు. ఎలాగో తెలుసా? పరలోకంలో ఉండవలసిన దేవుణ్ణి అబ్రహాము దగ్గరికి వచ్చేటట్టుగా కనపడ్డాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చేటట్టుగా అబ్రహాం కనపడ్డాడు. ఆ నిర్ణయం, ఆ స్టాండ్, ఆ తీర్మానం ప్రభువు ఉంచలేకపోయింది. రెండోది ఆ మాటలో, ఏ మాటలో తెలుసా? నీ ద్వారా అబ్రహాము దీవించబడ్డాడన్న మాట రాకూడదు, అబ్రహాము దేవుడి వల్ల దీవించబడ్డాడన్న మాట రావాలి. అది నా దేవునికి ఘనత, ఆ ఘనత నీకు కాదు చెందాల్సింది, నా దేవునికి చెందాలి. ఆ మాటయ్యా నీ బహుమానం అధికించేస్తున్నానయ్యా. కనపడ్డావు ఎప్పుడైనా ఇలాగనా? ఎప్పుడైనా దేవునికి ఎలా కనపడ్డావా? నువ్వు ఎలా కనపడతావు అంటే ఎవరిని చూసినప్పుడు నీవు ఎలా ఉండాలి అంటే అందుకేం చేస్తావు? చాలామంది చూసారా ప్లాస్టిక్ సర్జరీ, అంతేనా? ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఫేషియల్స్ రకరకాలు చేయించుకుని మొహం పాడు చేసుకున్న వాళ్ళు లేదా? ఎలా కనపడడం కోసం? అందంగా బ్యూటిఫుల్గా కనపడాలి, అంతే కదా? బ్యూటీ కాస్త ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది ఆలోచించు. నేను అంటున్నాను, ఇవన్నీ లోకంలో నువ్వెవరివో కనబడడానికి ప్రయత్నిస్తున్నావు. ఒరిజినాలిటీ పోతుంది, డూప్లికేట్ వస్తుంది. సరే, ఇవన్నీ మనుషులు కనబడడానికి ప్రయత్నించే ప్రయత్నాలు. కానీ నేను ఇప్పుడు దేవుని కనబడడానికి, దేవుని ఎదుట నువ్వు కనబడడానికి, నీ మనసుకు నువ్వు కనబడడానికి, నీ బంధువులకు, నీ ఇంటికి, నీ సంఘానికి, నీ సహోదరులకు నువ్వు కనబడడానికి కావాల్సింది ఏంటో చెబుతున్నాను. ఎలా కనబడతావు? ఎవరికో ఏదో ఉంది, అది నీకు కావాలని ప్రయత్నిస్తావు. ఒకవేళ సాధిస్తే అది చూపించడానికి ప్రయత్నిస్తావు. అవును, ఎవరి దగ్గర ఏదో చూసి వచ్చావు, ఎవరి దగ్గర ఏదో ఉంది, అది నీకు నచ్చింది, అది నీ దగ్గర కనబడాలి, అది అది నీ దగ్గర కనబడిన తర్వాత ఇంకొకరు కనపరిచే విధంగా ప్రయత్నిస్తావు. నేను అంటున్నాను, దేవుడు కోరుకున్నాడు ఆయన దగ్గర ఏముందో అది నీ దగ్గర ఉండాలని. నీ దగ్గర ఉన్న దేవుడు మనలో లోకానికి, బంధువులకి, సంఘానికి కనపడాలి. మరి నీ దేవునిలో కనపడుతున్నాడా? నీ దేవుని ప్రేమ నీ దగ్గర కనపడుతుందా? నీ దేవుని ఓర్పు నీ దగ్గర కనపడుతుందా? నీ దేవుని మాదిరితనం కనపడుతుందా? రేపొద్దు నీ బిడ్డలు చూసినప్పుడు ఏం చెప్పాలో తెలుసా? నా తల్లి రేయి మొదజాము లేసి చేతులెత్తి ప్రార్థించేదండి,
నా తండ్రి ప్రార్థన చేస్తాడండి. ఎప్పుడు ఉరుకులు పరుగుల్లాగా ఉంటారండి నా ఇంట్లో వాళ్ళు. చాలా సమాధానంగా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. ఇదే రేపు పొద్దున్న నీ బిడ్డలకు కొనాలి. ఆ విధంగా కనబడుతున్నావా? చెప్పాలి. పాస్టర్ గారు విశ్వాసం చెప్పాలి, పలానా సహోదరి పలానా సహోదరుడు ఆదివారం అంటే అస్సలు మిస్ అవ్వరండి. ఎన్ని పనులున్నా, ఎన్ని కార్యాలున్నా ప్రార్థన మిస్ అవ్వరండి. వాళ్ళు కనబడుతున్నావు. పరిశుద్ధాత్ముడు కూడా చెప్పాలి, ఇదిగో యేసయ్య నీ రూపం ఇదిగో, నువ్వు కోరుకున్న రూపంతో వచ్చాడు చూడు. నువ్వు ఇదేగా ఆశించావు, ఇదిగో వచ్చాడు ఆ రూపంతో. నువ్వు ఎలా మాట్లాడావు, అలా మాట్లాడాలనుకున్నావు కదా, అలాగే మాట్లాడాడయ్యా భూమి మీద. నువ్వెలా సహించాలనుకున్నావు అలాగే సహించాడయ్యా. నువ్వెలా భరించాలనుకున్నావు అలాగనే భరించాడయ్యా. నువ్వెలా నడిచావు అలాగనే నడిచాడయ్యా. నువ్వెలా వదులుకున్నావు అలాగే నేను వదులుకున్నాడు అన్నిటినీ. ఇదిగో నీ రూపం అని రేపు పొద్దున పరిశుద్ధాత్మను అప్పగిస్తుంటే అప్పుడు దేవుడు పిలవాలి, బాగా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన వాడా, జీవ కిరీటం నీదే, అక్షయ కిరీటం నీదే, అన్నిటిని పెట్టాలి. ప్రభు నేను పిలవాలి. ఉందా? ఆ విధంగా కనపడతావు రేపు పొద్దున పరలోకంలో. ఆలోచించి ఈ రోజున మనుషులకి ఎలా కనపడ్డావు? అయిపోయింది, దాటేస్తావు లోకాన్ని, ఏదో ఒక విధంగా దాటేస్తావు. కొంతమంది రూపంతో కనపడాలనుకుంటారు, కొంతమంది మాటతో కనపడాలి, కొంతమంది డ్రెస్సులతో, కొంతమంది వస్తువులతో, కొంతమంది ఇంకొక విధంగా కనపడాలనుకుంటారు. కానీ నేను అంటున్నాను, ఒక ఆత్మీయుడిగా నువ్వు ఎలా కనబడుతున్నావు? ఒక ఆత్మీయుడిగా నువ్వు ఎలా? అబ్రహాము కనబడుతున్నాడు. నీ బిడ్డల మీద నీకు ముచ్చటేస్తే, ప్రేమిస్తే ఏం చేస్తావు చెప్పు? నీ బిడ్డలు గుర్తొచ్చారనుకో, రోడ్డు మీద నుంచి ఏది కనపడితే అది తీసుకొచ్చేస్తావు. చేశారా? ఏదో ఒకటి బొమ్మ, అదైనా తాటి మాట, లేదా కారు, అవునా కదా, ఏదో ఒకటి తీసుకొచ్చేస్తావా లేదా? ఎందుకు? ఇప్పుడు దేవుడికి కూడా ప్రేమ కలిగింది అబ్రహాము మీద. ఒక ప్యాకేజీ తీసుకొస్తున్నాడు. ఏంటిదే చెప్పండి? అధికమైన తీసుకొని వస్తున్నాడు. ఇది అబ్రహాము నీకే, ఈ రొట్టె ద్రాక్షరసం నీకే. ఇదొకటే కాదు, ఇంకోటి కూడా తీసుకొచ్చి. ఏంటిది అది? అధికమైన బహుమానాలు, అత్యధికమైన బహుమానాలు ఇస్తున్నానయ్యా. ఆ ప్రేమ కనపడుతున్నా దేవుడికి. ఆ ప్రేమ నీ మీద వచ్చేటట్టు చేసుకుంటావా? ఊరికి రాలా, అబ్రహాం కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తున్నాడు. అదే ఏదో ఒకటి. బిడ్డల మీద ప్రేమ కనపడితే, బిడ్డల మీద ఆ సంతోషం, బిడ్డల మీద ఆనందం, బిడ్డల మీద ఆ అనురాగం ఉంటే చూసిన వెంటనే ఆ బిడ్డను ఏదో ఒకటి తీసుకురావాలనుకుంటాడు. గుర్తొస్తేనే రోడ్డు మీద నుంచి ఏదో ఒకటి తీసుకొస్తాడు, వాటి నుంచి, షాప్ నుంచి. మరి అబ్రహాం కనబడ్డప్పుడు అబ్రహాం చూసిన దేవుడు ఏం తీసుకొస్తున్నాడంట? బహుమానాలు, ద్రాక్షరసం, రొట్టెను తీసుకొస్తున్నాడు. మరి నువ్వు ఎలా కనపడుతున్నావు దేవుడికి ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలా కనపడుతున్నావు? ఈరోజున బైబిల్ చాలామందికి అర్థం కాదు. ఎలా ఉంటుందంటే బైబిల్ అనేది, అందరూ అనుకుంటారు ప్రార్థనకి వెళ్ళాలి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలి, ఆ ఆదివారం ప్రార్థనకి వెళ్ళడం, అవకాశం ఉంటే ప్రార్థన చేసుకోవడం, అనుకోతుంటే బైబిల్ చదువుకోవడం, ఇదే భక్తి అనుకుంటున్నాను. నేను అలాంటి భక్తి గురించి, అలాంటి భక్తి చేసే వారికి మాట్లాడట్లేదు. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే, ఒక ఆత్మీయతలో దేవునితో ఉండడానికి రేపొద్దున ఆ పరలోకంలో ఆ తేజోవాసులతో నిలబడేటువంటి ఆ కోరిక కలిగిన వారితో మాట్లాడుతున్నాను. 100కు 80% భక్తి చేసే విధానం ఏంటంటే, ఈ రోజుల్లో సమాజంలో, లోకంలో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి బాప్తిసం తీసుకొని కానుకేసి బలాలను చేసి రావడం, ఇదే లోకంలో ఉన్న భక్తి 80%. మిగిలిన 20% మాత్రమే దేవుని కోసం, పరలోకం కోసం బ్రతికేవాళ్ళు. ఆ అవగాహన, బైబిల్ గురించినటువంటి ఆశ కలిగిన వాళ్ళు 20% మంది ఉంటారు లోకంలో. అదే 80% మంది ఎలా ఉండాలనుకుంటారు? జస్ట్ ప్రార్థనకి వెళ్ళడం, అవసరాన్ని బట్టి ప్రార్థన, అనుకూలతను బట్టి వాక్యం చదవడం. ఇంతకంటే ఇంకొక భక్తి ఇదే తెలుసు వాళ్ళకి, ఇంకేమీ తెలియదు. అదే మీకు. మరి నీకేం తెలుసు ఈ రోజున అంటే, నేను అంటున్నాను, ఇది కాదు భక్తి. దేవునికి కనబడే జీవితం,
దేవుడు నీ యొద్దకు వచ్చే జీవితం, రేపు పరలోకములో ఆయనతో పాటు ఉండేటువంటి జీవితం, తేజవాస్తులతో కలిసి ఆ పరిశుద్ధులతో కలిసి ఆ దేవుని రాజ్యంలో ఉండే జీవితం కోసం నువ్వు నిలబడాలని, నువ్వు కనబడాలని కోరుకుంటున్నటువంటి భక్తి చేయాలన్నదే, ఆ భక్తి కలిగిన జీవితంలో నువ్వు రావాలన్నదే ఈ వాక్యం యొక్క సారాంశం, ఈ యొక్క సంఘ దర్శనం. అదే దాని గురించే ఈ ప్రార్థన. కాబట్టి నువ్వు అందరిలాగా చేయాలనుకుంటే, అందరిలాగే బైబిల్ చదివి, అందరిలాగే ప్రార్థనకి వెళ్ళి, అందరిలాగే అవకాశాన్ని బట్టి ప్రార్థన అనుకుంటే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు ఈ వాక్యం యొక్క లోతు నీకు అర్థం కాదు. నేను చెప్పే మాటలు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి సంతోషం ఉండొచ్చు, కొంతమందికి అసలు ఇష్టమే లేకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే కొంతమందికి బోరుగా కూడా ఉండొచ్చు. మరి ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, నువ్వు దేవునికి కనబడాలి. నువ్వు దేవునికి కనబడాలి. ఎలా కనబడుతున్నావు, ఇక నుంచి ఎలా కనబడాలనుకుంటున్నావు అన్నదే నా ప్రశ్న. ఓకేనా? చూద్దాం. అపోస్తుల కార్యం బైబిల్ తీద్దాం. అందరూ బైబిల్, అపోస్తుల కార్యం అందరూ బైబిల్, ప్రతి ఒక్కరు. తీసారంతా బైబిల్? ఒక్క నిమిషం నా వైపు చూడండి. నేను ఈ వాక్యాన్ని చదివించే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను. శిల్పకారుడు ఒక బండరాయిని తీసుకుంటాడు, ఒక బండరాయి, కొండరాయి, నల్లరాయిని తీసుకుంటాడు. ఆ రాయిని తీసుకునే ముందే, ఆ రాయిని తీసుకొని తన ముందు పెట్టుకున్నప్పుడు దానికి ముందే తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఎవరికి? ఆ బండ చెక్కేవాడికి ఒక ఆలోచన, ఒక ప్లాన్ ఉంటుంది. ఆ బండరాయి, ఆ రూపం లేని రాయి, ఆ కొండరాయి, ఆ నల్లరాయి ఏ విధంగా కూడా ఇదేంటి అనుకోవడానికి లేదు. జస్ట్ దాని గురించి మాట్లాడుకునే మాట రాయి అనుకుంటాం. కానీ తన మనస్సులో ఉన్నటువంటి ప్లాన్ని, తన మనస్సులో ఉన్నటువంటి రూపాన్ని ఆ రాయి మీద తను చెక్కుతూ ఉన్నప్పుడు మనకు అర్థం కాదు. టోటల్గా దాన్ని చెక్కేసిన తర్వాత తన మనసులో ఉన్న నిర్మాణం, తన మనసులో ఉన్న రూపం దాని మీదకి వచ్చినప్పుడు దాన్ని చూసి మనం ఏమనుకుంటాం? ఏముందండి, రోల్ అనుకోం, భలే ఉందండి, ఇది తీసుకెళ్దాం అనుకుంటాం. బొమ్మ అనుకో, బాగుంది అంటాం. అంతే కదా? కదా? బాగా ఆలోచించండి. నేనేమన్నానంటే, శిల్పకారుడు రాయి చెక్కేవాడికి రాయి తన చేతిలోకి తీసుకోకముందే తన మనసులో ఏముంది? ఒక ప్లాను, ఒక రూపం అనేది. ఆ రూపాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు? రాయి మీద చూపిస్తున్నాడు. ఒకటి. రెండోది, ఆయన దాన్ని తను అనుకున్న రూపంలోకి మార్చాలి అంటే ఆ రాయి ఎక్కడ ఉండాలి? ఆయన చేతుల్లో ఉండాలి. అదే ఎక్కడ పడితే అక్కడ ఉందనుకో దానికి రూపం, ఎక్కడో ఒకటి దానికి రూపం ఉన్నది. ఆయన చేతుల్లోకి వస్తే దానికి ఆ రూపం వస్తుంది. అలాగే నేను ఈరోజు నువ్వు ఎలా కనబడ్డావు నాకు తెలియదు, కానీ దేవుడు కనబడాలనుకున్నట్టుగా నువ్వు కనబడాలి, నువ్వు మారాలి, ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు అనే శిల్పకారుడుగా ఉన్నటువంటి దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడికి నువ్వు అప్పగించుకోవాలి. ఆయనకి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన అనుకున్న, దేవుడు అనుకున్న రూపంలోకి పరిశుద్ధాత్ముడిని తీసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఇక నువ్వు కామన్గా భక్తి చేయాలనుకుంటే నా మాటలతో నీకు సంబంధం లేదు. కామన్గా వెళ్ళాలనుకుంటే నా మాటలతో నీకు సంబంధం లేదు. లేదు, ఆ శిల్పకారుడైన దేవుడి రూపం నాలో రావాలి, ఆయన రూపం నాలో కనబడాలి అనుకుంటే నా మాటలతో నీకు సంబంధం ఉంది. నా మాటల మీద మనసు పెట్టి నువ్వు ఆయనకు అప్పగించుకునే రోజు పరిశుద్ధాత్ముడా నన్ను నీకు అప్పగించుకున్నాడు. శిల్పకారుడు వలె నన్ను చెక్కేటప్పుడు కొంత శ్రమ రావచ్చేమో, కొంత బాధ కలగవచ్చు, అదే కొంత ఇబ్బంది కలగవచ్చు, తట్టుకోలేమనిపించే మనసు కూడా రావచ్చు. కానీ చివరికి మాత్రం నీకు ఒక రూపం వచ్చింది, నువ్వు తట్టుకోగలిగితే. అదే నువ్వు మార్పు చెందుతున్నప్పుడు, దేవుని కోసం నువ్వు మార్పు చెందుతూ లోకానికి నువ్వు దూరం జరుగుతున్నప్పుడు కొంతమంది నిన్ను ద్వేషిస్తారు, తప్పకుండా కాదంటారు, బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు, మాటలతో గాయపరుస్తారు. ఇదంతా జరిగింది.
తప్పకుండా జరిగింది. కానీ నువ్వు అలాగనే వచ్చి ఆయన చేతుల్లో పడితే అర్థమైనా ఆయన కూడా నేను మార్చడానికి ప్రయత్నిస్తాడు కనుక మార్పు చేసేటప్పుడు తప్పకుండా నీకు బాధ కలిగింది. దేవుడు నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శోధన అంటే మాత్రం మార్పు రాదు. నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ విధంగా లేదు, నాకెందుకు ఇలా ఈ నష్టం, ఈ శోధన అని అంటే మాత్రం ఆయన అనుకున్నటువంటి ప్లాన్ నీలో నెరవేరాలి. అర్థమవుతుంది? నేను మళ్ళా చెబుతున్నాను, సమాజంలో నుంచి, కుటుంబాల నుంచి, బంధువుల నుంచి తప్పకుండా నీకు ఇబ్బంది రావచ్చు. అదేవిధంగా ఆయన మార్పు చేస్తున్నాడు కాబట్టి నీకు కొంత శ్రమ రావచ్చు. ఎందుకు ప్రభు అనడానికి నువ్వు ఆయన చేతులకు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి, ఆయన చేతులతో నీకు ఒక రూపాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు కాబట్టి, ఆ రూపం నీలోకి రావాలి అంటే నేను చెక్కాలి కాబట్టి, నేను మార్చాలి కాబట్టి కొన్ని నువ్వు వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్ని మాటలు పడాల్సి వస్తుంది, కొన్ని నిందలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ నువ్వేమవుతావు, చివరికి ఒక రూపంలోకి వస్తావు. అది జరగాలి అంటే నువ్వు ఎవరి చేతుల్లోకి ఎలా చెప్పు? దేవుని చేతుల్లో. మరి ఆ నిర్మాణానికి ఒప్పుకుంటావా? నన్ను ఎలా నిర్మించాలనుకుంటున్నావు ప్రభువా? నన్ను నువ్వు ఎలా చెక్కాలనుకుంటున్నావు? నన్ను ఏ నిర్మాణం కొరకు సిద్ధపరుస్తున్నావు? నేను రెడీ నాయనా, నేను ఆ విధంగా కనబడాలి, నేను ఆ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా బ్రతకాలనుకుంటున్నాను, నన్ను మార్చు అంటావా? అయితే పరిశుద్ధాత్ముడికి అప్పగించుకు. ఈరోజు ఆయనకి అప్పగిస్తే ఏం జరిగిద్దో ఒక్క మాట చదివించి ముగించేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం ఒక్క మాట నేను చదివించి వివరించి ముగించేస్తాను. 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను త్వరగా. ప్రజలతో ఇట్లనే, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? పేతురు వీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అందరూ బలుగుతారు ఈ మాటని చెప్పండి. మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అన్నమాట అర్థమైంది. జాతీయ పేతురు అని మాటలు పలికింది. కన్ఫర్మ్ కదా? 12వ వచనం ఉందా పేతురు అని? రైట్. అయితే నా వైపు చూడండి. మరి పేతురే కదా. ఎవరు పేతురు? యేసు ప్రభువు చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. పేతురు, నేను ఎవరో తెలియదని 3 సార్లు చెప్పి అబద్ధం ఆడతాను అన్నాడు. అప్పుడేమన్నాడు? నా ప్రాణం ఇస్తాను అన్నాడు. నువ్వు ప్రాణం వేయడం తర్వాత సంగతి, నువ్వు అబద్ధం ఆడతావు. 3 కోడి కుయ్యకు ముందు ఎన్నిసార్లు? 3 సార్లు. సరే, అయిపోయింది. గెచ్చమైన తోటకి వెళ్ళి చెప్పింది తర్వాత పట్టుకోవడానికి వచ్చాను. ప్రభువా చూడు, నేను మామూలు కాదు, నేను నీకు మాట ఇచ్చాను, నా ప్రాణమైన ఇస్తానని. ఇప్పుడు నీ మీదకి వచ్చినోడి మీదకి వెళ్తున్నా చూడండి, కత్తి తీసుకొని చెవి నరికాడు. చెయ్యి కాదు, ఏంటిది? చెవి నరికేసాను. హలో పేతురు, రాదు కొద్దిగా, నువ్వు నా మీదకి వచ్చేవాడు నరకటాలు అవసరం లేదు. అదేనా? కత్తి పట్టినవాడు కత్తితో, నువ్వు కత్తులు పట్టొద్దులే కానీ పక్కన పెట్టేసేదాన్ని అని చెప్పి మళ్ళీ చెవి తీసుకొచ్చి అంటించాడు. సరే, యేసు ప్రభు పట్టుకెళ్ళాడు. యేసు ప్రభు వెనక వెళ్తున్నాడు. యేసు ప్రభు మాట ఇచ్చాడు కదా, ఏమని? నేను అలా చేయను, నేను ప్రాణం వేస్తాను మాట ఇచ్చాడు కాబట్టి ఆ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చెప్పాలి. యేసు ప్రభువుతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడి ఇంటి దగ్గరికి, ఆ దగ్గర వరకు వెళ్ళాడు. యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది రాణువారు ఉన్నారు, అంటే సైనికులు ఉన్నారు, ఆపేశారు. ఏదో పరిచయం చెప్పుకున్నాడు, పొలుకుబడి పలానా వ్యక్తిని, నాకు పలానా ఎమ్మెల్యే తెలుసు, పలానా తెలుసు అనుకున్నట్టుగా లోపలికి వెళ్ళేసరికి మరి అక్కడ ఆ సమయంలో చిన్న అమ్మాయి ఎందుకుందో తెలియదు కానీ ఒక చిన్న అమ్మాయి ఉంది, ఒక చిన్నపిల్ల. పేతురుని చూసింది. నువ్వు కూడా ఆయన శిష్యుడిలాగే కనపడుతున్నావు, నాకు నువ్వు ఆయన శిష్యుడు కదా. ఫస్ట్ డే వెంటనే ఆన్సర్ ఇచ్చాడు తెలుసు ఆయన. అబ్బాయి అమ్మాయిని పొరపాటు పడుతున్నావు, చిన్న అమ్మాయి నీకు తెలియదు లేపు, ఆయన ఎవరో నాకు తెలియదని ఆ అమ్మాయిని దాటుకొని వచ్చాడు. కొంతమంది అక్కడ చలి కాసుకుంటున్నారు కట్లు పెట్టి. వాళ్ళలో కొంతమంది, నేను నిన్ను ఆయనతో ఉండడం చూస్తే నువ్వు గలీడవే కదా, ఆయన శిష్యుడివే కదా.
ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి, నువ్వు ఇందాక ఆ మాట ఇప్పుడు నువ్వు అంటున్నావు, నేను ఆయనకి సంబంధించిన వాడిని. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు మొత్తానికి. ఆడ నుంచి ఇంకెళ్ళాలిగా, అక్కడ అబద్ధం ఆడుతున్నారు కాబట్టి ఉండలేడు అక్కడ, అందుకని మళ్ళీ అడుగుతారు కాబట్టి ఆడ నుంచి ముందుకు. ఇంకొకడు సైనికుడు అన్నాడు, నేను నిన్ను గెచ్చమని తోటలో చూశాను, కత్తి పట్టుకొని చెవి నరికినప్పుడు నువ్వు ఆయన శిష్యుడివే. చిచ్చి, నేను ఆయన సంబంధించిన అస్సలు నాకు సంబంధమే లేదు. యేసు ప్రభు తీసుకుని వెళ్తాను. అయిపోయింది, చెప్పడం అయిపోయింది, మాట్లాడి ఈలోపు ఇది జరుగుతుంది, అక్కడ జరిగింది, అక్కడ మాట్లాడిన యేసు ప్రభు తీసుకుని వెళ్తా ఉంటే పోత యేసు ప్రభు ఒక్కసారిగా పేతురు అలా చూపు పేతురు వైపు తిప్పాడు. అంటే యేసు ప్రభు చూసినటువంటి ఆ చూపుతోనే తను ఏం చేశాడో, అసలు తనతో ఏం చెప్పాడో వెంటనే గిర్రును తిరిగింది మనసులో. ఎవరికి? ఆయన చూపుతోనే అర్థమైపోయింది పేతురికి. ఏమని? నేను అబద్ధం ఆడేశాను, ప్రభు నాతో చెప్పాడు 3 సార్లు అబద్ధం ఆడాను, నేను ఎవరో తెలియదని. ఆ చూపుతోనే అర్థం వచ్చేసింది, ఆ చూపులోనే ఆన్సర్ వచ్చేసింది. ఆ చూపులోనే పేతురికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం కూడా. ఇక బోని అనడం స్టార్ట్ చేశాడు, ప్రభు నన్ను క్షమించు, నన్ను క్షమించు, చీచి నేను ఎందుకు ఇలా చేసింది, ఇలా చేసింది. అయిపోయింది. యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇక వాళ్ళ కనపట్ల. ఈయన ఏం చేశాడు? శిష్యులను తీసుకొని, రే నేను చేపలకి వెళ్తున్నా, మీరు ఎవరైనా రావాలనుకుంటారంటారా, మళ్ళీ పోయి మనం వృత్తి చేసుకోమని, మన గురువు లేడు కదని మళ్ళీ కొంతమంది తీసుకొని చేపలు. యేసు ప్రభు మళ్ళీ ఆ నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బోతం బాబు నేను అని చెప్పి ప్రభు చెప్పాడు, నేను సుమి అన్నాడు. అన్నీ గుర్తుపట్టారు. ఇప్పుడేం జరిగింది? యేసు ప్రభుని చూశాడు. ప్రభు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నేను ప్రేమిస్తున్నా, అయితే నా మందరం లేదు, నా గొర్రెలను. అదే ఛాన్స్. ఆ మాట తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పెంతెకొస్తే దినమందు మిద్దె మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుని ఆత్మ వచ్చింది. తర్వాత వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక దేవాలయానికి వెళ్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవాలయానికి వెళ్తున్నాడు. బాగా ఆలోచించాను, ముగించేస్తాడు. దేవాలయానికి వెళుతున్నప్పుడు మెట్ల మీద ఇప్పటి నుంచో కుంటోడు, ఎవరు చెప్పండి, కుంటి వ్యక్తి భిక్షం అడుగుకుంటూ ఉన్నాడు. భిక్షం అడుగుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చి, పేతురు వెళ్తాంటే పేతురు ఎదుటి కూడా చేసే పైన భిక్షం వేయ్యా, భిక్షం వేయ్యా అన్నాడు. పేతురు అన్నాడు, నా దగ్గర నీకు భిక్షం వేయడానికి ఏం లేదు, నా దగ్గర ఉన్నదేదో నీకు ఇస్తాను. ఏమి ఇస్తాడో అని తెరి చూస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు కావాలి, ఏదన్నా ఇస్తాడేమో స్పెషల్గా తినటానికి. నేను మొన్న దారి మార్కెట్ రోడ్డున వస్తాను, నాకు ఎందుకు త్యాగదని అనిపించింది. త్యాగ ఉన్నాయి కదా, త్యాగదని అనిపించి త్యాగ కట్ట తీసుకున్నాను. 10 రూపాయలు తీసుకొని బండిలో పెట్టుకుంటే ఒక ఆమె వచ్చింది. అయ్యో అమ్మ, నీకు ఇయడానికి నా దగ్గర ఏం లేవు, 10 రూపాయలు ఉంటే కట్ట కొనుక్కుంటాను, ఉన్నదే నాకు త్యాగాన్ని అయ్యా. సరే అమ్మ, త్యాగం తీసుకోవాలి. ఇట్లానే పేతురుని కూడా చూశాడు ఆ వ్యక్తి. పేతురుని చూసి, నా దగ్గర ఏం లేదయ్యా, నీకు ఇవ్వడం, నా దగ్గర ఉన్నది ఇస్తాను, ఏమి ఇస్తాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే అన్నాడు తెలుసా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అన్నాడు. ఆ మాటకే ఆ కాళ్ళ యొక్క నరాలన్నీ కూడా ఏమైపోయినాయంట, బలం పొందుకున్నాయి. వెంటనే ఆ చీలమండలం అన్నీ ఏమైపోయినాయంట, బలం పొంది లేచి అతను గంతులు వేస్తూ పరిగెడుతూ దేవాలయం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పేతురానికి వెళ్ళాడు. పేతురు చూసి పేతురు పక్కకు వచ్చాడు. ఇప్పుడు ఆ లేచి నడుస్తున్న వ్యక్తిని చూశాడు. అంతకుముందు అక్కడ అడుక్కుంటూ కాళ్ళు లేని వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తిని పేతురుని చూడడం. అందరూ చూశారు పేతురుని. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి పక్కకి వచ్చింది. పేతురు పక్కన నిలబడాడు. పేతురుని చూస్తూ ఉన్నాడు. పేతురు ఏం చేసింది? ఇది మన ఊరిలో ఉన్న పేతురు, మన ఏరియాలో ఉన్న పేతురు, పైగా చేపలు పట్టుకునే పేతురు. జాలన చేశాడు. ఇది ఇంకొకటి వచ్చేసి ఏది యేసు ప్రభు శిష్యుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడ్డవాడు చేశాడు. ఇది యేసు ప్రభు శిష్యుడని చెప్పడానికి కూడా భయపడి అబద్ధం ఆడినవాడు చేశాడా? ఇక యేసు ప్రభు లేచి తర్వాత కనపడలేదని మళ్ళీ చేపలు పట్టు వృత్తిలోకి వెళ్ళిపోయి వెనక తిరిగినోడు ఈ అద్భుతాలు చేశాడా అని అందరూ మాట్లాడారు. రకరకాల అబద్ధాలు చెప్పినోడు, అబద్ధాలు ఆడినోడు, యేసు ప్రభు కోసం నిలబడలేనోడు,
భయపడ్డవాడు, యేసు ప్రభుకి గురువు లేడని చెప్పేసి మరలా చేపలు పట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాడు, నాగ మీద చేపెట్టి వెనుదిరిగి చూసిన వాడు, అదే ఈ జాలరి వాడు, మన ఏరియా వాడు, ఈ గలిలయుడు ఈ వ్యక్తి చేశాడని అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడు పేతురు అన్నమాట ఏమని, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైన భక్తి చేతనైన నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు చూస్తున్నారు? మేం చేసామని మా వైపు చూస్తారేంటి? అర్థమైంది నీకు నా మాట? మా వైపు చూస్తున్నారేంటి? మరి ఎవరి వైపు చూడాలి? నువ్వేనాటికి చేసింది కాదు కదా. మీరు అనుకున్నట్టుగా నేను అబద్ధికునే, నేను అబద్ధాలు చెప్పాను. మీరు అనుకున్నట్టుగా నా ప్రభువు కోసం నేను నిలబడ్డా, మీరు అనుకున్నట్టుగా నేను ఆ రోజు భయపడ్డా, మీరు అనుకున్నట్టుగా నేను చాలరిని, మీరు అనుకున్నట్టుగా మీ ఊరు వాడిని, మీరు అనుకున్నట్టుగా నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాడిని. కానీ ఈరోజు నన్ను నిలబెట్టింది ఎవరో తెలుసా? ఈరోజు నీ వ్యక్తిని మాటతో బలం పొందినట్టుగా చేసిన ఎవరో తెలుసా? నా భక్తి కాదు, నా సొంత శక్తి కూడా. ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే చంపేశారో, మీరు ఎవరినైతే నమ్మలేదో, మీరు ఎవరినైతే సిలువ వేశారో, అదే ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి ఎవరినైతే మీరు నిరాకరించారో ఆయన ఈ వ్యక్తికి ఏమిచ్చాడు చెప్పాలి? ఈ శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తికి ఆ బలం ఇచ్చింది ఎవరో తెలుసు? ఆయన, నేను కాదు. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఒక మాట చెప్తా రండి. పేతురుని ఇప్పుడు అక్కడున్న వారందరికీ ఎలా చూపించాడు ప్రభు చెప్పాలి? పేతురుని వాళ్ళు ఎలా చూస్తున్నారు? ఆశ్చర్యపోయి తేరి చూస్తూ ఉన్నారు. ఎవరి వైపు? పేతురు వైపు. ఆశ్చర్యముతో తేరి చూస్తూ ఉన్నారు. నిన్ను ఎలా చూపిస్తాడు ప్రభు? నిన్ను ఎలా చూపిస్తాడు లోకానికి? ప్రభు నిన్ను ఎలా చూపించబోతున్నాడు సమాజానికి? అవును, పేతురు ఒకప్పుడు అబద్ధం ఆడిన వాడే, ఒకప్పుడు పాపంలో ఉన్నవాడే, ఒకప్పుడు తప్పు చేసిన వాడే, ఒకప్పుడు జాలరే, ఒకప్పుడు ఆ ఊరు వాడే, ఒకప్పుడు చేతకాక భయపడ్డవాడే, ఒకప్పుడు ఏం చేయలేకపోయిన వాడే, ఒకప్పుడు వెనుదిరిగిపోయిన వాడే. కానీ ఈరోజు ఎలా చూపిస్తున్నాడు? కాళ్ళు లేని వ్యక్తి, పుట్టినప్పటి నుంచి కుంటివాడు ఉన్న వ్యక్తిని మాటతో లేవనెత్తి స్వస్థపరచగలిగినటువంటి వ్యక్తిగా లోకానికి, సమాజానికి చూపిస్తున్నాడు. హల్లెలూయా. పేతురుని ఎలా చూస్తున్నారు ప్రజలు? పేతురు ఎలా కనపడుతున్నాడంటే అడుక్కుంటూ కాళ్ళు లేక పని చేసుకోలేక ఆ వ్యక్తి పడిపోయిన వ్యక్తిని లేవనెత్తగలిగిన వ్యక్తిగా చూపిస్తున్నాడు సమాజానికి. ఇప్పుడు పేతురుని చూసిన వాళ్ళందరూ ఏం తీసుకొస్తున్నారంట? మంచాల్లో పడిపోయిన వారందరూ తీసుకొచ్చి పేతురు నడిచి వెళ్తుంటే పేతురు నీడబడితే చాలు అనుకుంటున్నారంట, పేతురు వస్త్రం తాగితే చాలు అనుకుంటున్నారంట. ఆలోచించు, ఇప్పుడు ఎలా చూపిస్తున్నాడు ప్రభు చెప్పాలి? ఒక బలహీనుని ఎలా చూపించాడు? ఇప్పుడు ఒక పడిపోయిన వాడిని ఎలా చూపించాడు? అబద్ధం ఆడిన వాడిని, ఒక భయముతో వెనుదిరిగిన వాడిని ఎలా చూపిస్తున్నాడంటే ఈ గుంటి వాడిని కూడా లేపగలిగిన వాడు. ఆయన నీడలో కూడా కార్యాలు ఉన్నాయి, ఆయన మాటలో కార్యాలు ఉన్నాయి, ఆయన యొక్క బట్టలు తాగితే చాలు కార్యాలు జరుగుతాయి అనేటువంటి స్థాయికి ప్రభు తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. నేను అంటున్నాను, ఈరోజు ప్రభుకి అప్పగించుకోగలిగితే, ఈరోజు నువ్వు ప్రభుకి అప్పగించుకోగలిగితే నువ్వు ఇప్పుడు ఎలా కనపడుతున్నావు నాకు తెలియదు. పేతురులాగా మోసగాళ్ళ కనపడుతున్నావు, అబద్ధికులా కనపడుతున్నారు, లేకపోతే భయముతో వారిలా కనపడుతున్నారు, లేదా వెనుదిరిగిన వారిగా కనపడుతున్నారు, లేకపోతే హీనంగా కనపడుతున్నారు, లేదా చేతగాని వ్యక్తిగా కనపడుతున్నారు, లేదా మనుషులకు భయపడి దాక్కునే వ్యక్తులుగా కనపడుతున్నారు, నాకు తెలియదు. కానీ నువ్వు ప్రభువుకి అప్పగించుకోగలిగితే, ఆ పరిశుద్ధాత్మనికి నువ్వు అప్పగించుకోగలిగితే, ఆయన అధికారానికి ఒప్పుకుంటే, ఆయన చేతుల్లోకి నువ్వు వస్తే ప్రభువు అనుకున్న నిర్మాణం నీలో జరిగితే, ఆయన చూపించాలనుకున్న ఆ రూపం, ఆ స్థాయి నీలో ప్రభు చూపిస్తాడు. ప్రభు నీలో, నేను సేవ చేయాలని అనుకోలేదు, నేను అనుకోలేదు. సేవ అందరు వెళ్తుంటే నేను కూడా వెళ్ళే, అందరూ వెళ్తుంటే ఎవరో ఒక ఆయన ఇస్తే ప్రార్థనకి వెళ్ళాను. నేను కూడా మామూలుగా వెళ్ళాను.
ఆయన చెన్నై నుంచి వచ్చాడు. అందరు ప్రార్థన చేసుకొని నేను కూడా వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. అందరికి చేతులు పెట్టి చెబుతున్నాడు, నాకు కూడా చెబుతున్నాడు. అందరు సీరియస్గా విన్నారు, నేను మాత్రం నవ్వుకుంటున్నాను. తలంచుకొని నవ్వు, ఆయన చెప్పింది నాకు నవ్వు వస్తుంది, చాలా నవ్వు వస్తుంది. ఎంత నవ్వు అంటే నేను ప్రార్థన చేస్తే మామూలుగా కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం అని చెప్పాలి, కానీ నేను నవ్వుకోను. నన్ను పక్కన పొడిచారు, కోడి నవ్వుతుంటారు, ప్రార్థన చేస్తాను, పొడిచారు. పొడుస్తున్నాను నాకు నవ్వు. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు, ఆ ప్రార్థనలో ఆయన చెప్తున్న మాటలు నాకు నవ్వు తెప్పిస్తాను. సరే అయిపోయింది. పక్కన వాళ్ళు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తి నవ్వుతున్నాడు. ఆయన చెప్పాడు, నీకు ఈరోజు నవ్వులు ఉండొచ్చు, నాకు తెలియదు. నీకు అర్థం కాలేక నవ్వేవో, లేకపోతే అర్థమైనవో, లేకపోతే తెలియకనవో నాకు తెలియదు, కానీ ప్రభు ప్రణాళిక ఇది అన్నాడు. ఆ ప్రణాళిక అంతా చెబుతున్నాడు ప్రార్థన, ఇది నీ పట్ల ప్రభు ప్రణాళిక. ఆయన చెబుతున్నప్పుడు మళ్ళీ నవ్వాను. మళ్ళీ కళ్ళు తెరిచి ప్రార్థన అయిన తర్వాత కూడా నవ్వుతున్నాను ఆయన చెబుతుంటే. సరే ఆయన వెళ్ళిపోయి మళ్ళీ లెటర్ రాశాడు. నాకు లెటర్ రాశాడు, ప్రభు నాతో చెబుతున్నాడు, ఇది నువ్వు నమ్మట్లేదో, మరి నమ్మి నవ్వుతున్నావో సంతోషం నవ్వుతున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు నవ్వాడు. ప్రభు చెబుతున్నాడు, ఇది ప్రభు యొక్క ఏర్పాటు, ఈ విషయం, ఈ లెటర్ నీ దగ్గర గుర్తుగా పెట్టుకో అని చెప్పి నాకు చెన్నై నుంచి మళ్ళీ ఎప్పుడు ఇది 2001 సంవత్సరం, 1999 సంవత్సరం, 1999 సంవత్సరం సంగతి. అదే ఆ లెటర్ నాకు పంపించు, మళ్ళీ గుర్తు పెట్టుకోలేదు. సరే ఇక అప్పటి నుంచి నేను కూడా కొద్దిగా మారడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఇలా అవుతానంటే అలా అవుతాను అని అందరూ అంటుంటే నేను అలా మనమేమవుతాం, మనకేం తెలిసినే అనుకుంటాం. సరే ప్రార్థన సేవ అని చెప్పేసి ఇక సేవ స్టార్ట్ చేసి సేవకి వెళ్ళాను. మరి సేవకి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పాలి కదా. మనకు వాక్యం అంటే అల్లంత దూరం పరిగెత్తుతుంది. ఏమైనా పరిచయం చేయమంటే చేస్తా, కానీ వాక్యం చెప్పడం అంటే నా వల్ల కాదు. సరే పాస్టర్ గారు చాలామంది పాస్టర్లను తీసుకొచ్చి చెబుతున్నాడు, నాతో చెప్పిస్తున్నాడు, వాక్యం చెప్పట్లేదు, చెప్పమని చెప్పండి. మనకి రాదు, నేను చెప్పనని కదా, మనకి రాదు, మనకి ఎన్ని వల్ల కాదు. ఏ పని చేయమని అవసరం చెప్పుల దగ్గర కూర్చొని చెప్పులు శుభ్రంగా తుడిచి పక్కన పెట్టమని సంఘానికి వచ్చేవాళ్ళకి ఆ పనులైన చేస్తా, కానీ నేను మాత్రం వాక్యం. ఎందుకంటే అలా పరిచయం చేయడం అంటే అలాంటి పరిచయం నేర్పించారు మాకు. పరిచయం అంటే బాగా ఇష్టం, పరిచయం చేయడం అంటే ఇష్టం బాగా. సో మాకు నేర్పించింది అది. సో పరిచయం చేయడానికి ఇష్టపడతాను. అవసరమైతే మాస్టర్ గారితో వెళ్ళిపోయి ఏదైనా చేయమన్నా, బైబిల్ కొట్టుకొని తిరగమన్నా, లేకపోతే ఆయన బట్టలు ఉతికి అన్నం వండి పెట్టి ఇస్త్రీ చేసి ఏ జీవన చేస్తా, కానీ వాక్యం మాత్రం మైకులు పెట్టమంటే పెడతా, లైటింగ్ వేయమంటే వేస్తా, అదే నేను వాల్ పోస్టులు అంటే అడ్డిస్తా, లేదా స్టేజీలు కట్టమంటే, గ్రౌండ్ శుభ్రం చేయమంటే పాలు పట్టుకొని అయినా చేస్తా, తెల్లవాళ్ళు చేయమన్నా చేస్తా, అన్నం పెట్టకపోయినా పర్లేదనేమాట. వాక్యం మాత్రం అస్సలు చెప్పేవాడిని. ట్రైనింగ్కి వెళ్ళాను, ఆడ నుంచి వచ్చాను, అబ్బే మళ్ళీ చెప్పను, ఏ జీవన చేయను. ఒకసారి పాస్టర్ గారికి కోపం వచ్చేసి, పాస్టర్ గారికి బాగా కోపం వచ్చింది. ఎందుకు పనికిరాడు, ఏమి చేయడం, అయినా తలదించుకునే ఉన్నాడు. ఏమి చెప్పడం, వాక్యం చెప్పడం, ప్రార్థన నడిపించమంటే నడిపించడు, ఏం పరిచయం చేస్తే చేస్తానంటాడు. సరే ఏదైనా చేయమని ఏమి రాదంటాడు, ఏం చేయను అంటాడు. ఏంటి మనిషి అని చెప్పేసి కొంచెం విసుక్కున్నాడు, నా మీద బాధపడ్డాడు. ఒకసారి నన్ను పర్సనల్గా పిలిచి అరిచాడు, పర్సనల్గా పిలిచి గద్దించాడు. నేను ఎదురు చెప్పను, నేను ఇంతే మౌనంగా ఉండిపోయాను. ఎంతకాలం నేను వాక్యం చెప్పను, ఇంతే. ఏం సేవ చేస్తానో నాకు తెలియదు. సరే నన్ను బాగా కోపడ్డాడు, మనసులో కొంచెం హీనపరుచుకున్నాడు. ఓ రోజు ప్రార్థన జరుగుతుంది, సంఘంలోకి వచ్చి చెబుతున్నాడు, నేను తమ్ముడి విషయంలో కోపడ్డమే కాకుండా కొంత అసహించుకున్నాను, ఎందుకు పనికిరానట్టుగా ఉండిపోతున్నాడని. ప్రభు ఆ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు. ఒక లెటర్ రాయమంటే రాయనన్నా, ఒక లెటర్ రాయంటే నేను రాయను, నాకు రాదు. రాత్రి ప్రభు వచ్చి చదువుతున్నాడంట, పెళ్లి పేపర్ తీసుకెళ్ళి ఇవ్వు అన్నాడు. ఇవ్వు రాస్తాడు. ఇంకొన్ని మాటలు చెప్పాడు. ఆ రోజు సంఘంలో నేను నిజంగా ఆ సంఘంలో చెప్తూ పశ్చాత్తాపడుతున్నాను. నేను ఈ విషయంలో తొందరపడి నేను ఎలా అన్నాను. ఎందుకు చెబుతున్నానంటే
అసలు ఏ విషయం ముందుకి వాక్యం అంటే అసలు చెప్పేవాడు కాదు. 2000 నేను అన్ని సంవత్సరాలు పరిచర్య చేశాను కానీ 98 నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, జస్ట్ పరిచర్య చేశాను కానీ 2005 వరకు పరిచర్య చేశాను. ఏ రోజు స్టేజ్ మీదకి వెళ్ళి కానీ సంఘం నిలబడిన వాక్యం కానీ. ఒక్కసారి బాంబేలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టి ఒకటేసారు, స్టూడెంట్లకి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి ఒక పట్టి వేస్తారన్నమాట, వాక్యం చెప్పాలి. బెంగళూరులో ఉన్నప్పుడు ఏం చేసామంటే ఎవరైనా వస్తే నువ్వు చెప్పి నేను వెళ్ళిపోవాలి, పక్క వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇచ్చేసి మనం తప్పించుకోవడానికి కానీ అవ్వడం, వాళ్ళకి ఇచ్చేసి మీరు చెప్పేమని బయటకు వచ్చేసాం అట్లా. కానీ బాంబేలో తప్పించుకోలేకపోయాను. ఇక నా వల్ల కాదు. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలన్నా ఏం చెప్పాలో అర్థం కావట్లా. సరే, మొత్తానికి ఆ రోజు ఫస్ట్ టైం నేను నిలబడ్డ రోజు నాకు బాగా గుర్తు. వాక్యం చెప్పాలి నిలబడ్డ రోజు బాగా గుర్తున్నాను. నాకేం తెలియదు ప్రభు అని నేను అంటున్నాను. నేను నీ మాటలు చెప్పి అంత గొప్ప వ్యక్తి లేదు, నాకు అర్హత లేదు, నాకు అధికారం కూడా లేదు. చాలా దుఃఖపడ్డాను, చాలా దుఃఖంతో ప్రార్థన చేసుకుని వెళ్ళి నిలబడ్డాను. ఫస్ట్ టైం నిలబడ్డాను. ఆ రోజు చూశాను దేవుని ఆత్మ. ఆ రోజు ఎలా నేను నిలబడ్డ రోజున ప్రభు ఎలా వచ్చి నిలబడ్డాడో చూశాను. నేను కళ్ళు తెరిచి చూస్తున్నా ప్రత్యక్షత, కళ్ళు తెరిచే చూస్తున్నా ప్రత్యక్షత. ఆ రోజు ప్రారంభమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రియ ఈరోజు వరకు సంఘంలోకి వెళ్ళి నిలబడ్డాను. తర్వాత ఏ వాక్య విషయంలో అయితే నన్ను అసహించుకున్నారో, ఏ వాక్య విషయం నా మీద కోపడ్డారో, అదే స్థలంలో అదే చోట ప్రభువు వాడుకున్నటువంటి విధానానికి ప్రజలందరూ ఆశ్చర్యం. ఎందుకు చెప్తున్నాను అంటే గొప్పతనం కోసం కాదు. ఒక రోజున నువ్వు ఉన్న స్థితి, నువ్వు ఉంటున్న పరిస్థితి, నువ్వు ప్రభు చేతిలోకి వచ్చినప్పుడు ప్రభు నిన్ను చూపించే విధానం ఇంకొక రీతిలో ఉంది. ఒకప్పుడు నీ పరిస్థితి ఇంకొకలాగా ఉంటుంది. అది నీకే చాలా బాధగా ఉండొచ్చు, అది నీకే అసహ్యంగా ఉండొచ్చు, నీకే వేదనగా ఉండొచ్చు, లేకపోతే నీకే కష్టంగా ఉండొచ్చు. కానీ ప్రభు చేతుల్లో పడ్డ తర్వాత ఇక నువ్వు కనబడుతున్నటువంటి ఆ రూపం ఉందో చూసావా, నువ్వు కనబడుతున్నటువంటి ఆ విధానము, ఆ నడవడిక ఉందో చూసావా, ఇక అది ప్రజలకు ఆశ్చర్యంగా ఉండిపోతుంది. హల్లెలూయా. ఇక నేను మిగతా చెప్పకూడదు అనుకున్నాను, ఎందుకంటే అవి చెప్తే ఒక డంబంగా చెప్పినట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పను మిగతా విషయాలు. ఈరోజు నిలబడ్డ ప్రతి స్థలం, నేను నిలబడ్డ ప్రతి స్థలం ఆయన నిలబడ్డ స్థలంగా ఉండిపోతుంది. ఈరోజు నేను వెళ్ళి ఆయన పక్షాన నిలబడితే నాకంటే ముందు ప్రభు నిలబడుతున్నాడు. నాకంటే ప్రభు ముందు మొన్న ఆలయ ప్రేయర్కి వెళ్ళి ఆదివారం రోజు, అది ఆ సంఘంలో హల్లెలూయా చెప్పకూడదు. అదే మీకు ఆ సంఘంలో ఏం చెప్పకూడదు, హల్లెలూయా చెప్పకూడదు. నాకు ఎలా ఉందంటే కట్టేసినట్టు ఉంటుంది. కానీ వాక్యం చెప్పాలి, వాక్యం చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి. నోట్లో నుంచి జారిపోయిందా వచ్చేస్తుంది. హల్లెలూయా అనేది మనకి ఆటోమేటిక్గా వస్తుంది ప్రభువుని కనపరచడానికి. చాలా ట్రై చేస్తాను, అంటే నన్ను నేను తమాయించుకోను. ఒక పక్క నన్ను కంట్రోల్ చేసుకోవాలి, ఇంకొక పక్క ఏం చెప్పాలి. మొత్తానికి నాకు ఇచ్చిన గంట టైం, ఇక నేను హడావుడికి వెళ్ళిపోవాలి. నైట్ అక్కడే 12:30 అయిపోయింది, 12:30 1 గంట అవుతుంది. ఇంక బయలుదేరి నెక్స్ట్ రోజు ఫోన్ చేశాను, పాస్టర్ గారు ఏం లేదు ఇబ్బంది అన్న నేను కూడా టెన్షన్ పడ్డానన్నా, ఎక్కడ తొందరపడి హల్లెలూయా అంటావా, నేను కూడా టెన్షన్ పడ్డానన్నా. కానీ సంఘంలో అందరూ స్పందించారన్న, అందరూ స్పందించారు. నిజంగా మేము దాన్ని బట్టి చాలా బలపరచబడ్డాం. ఆ దేవుని మాటలు చాలా బలపరిచి మేము చాలా సంతోషిస్తున్నాం అన్న. అని పాపం ఇప్పుడు నుంచి ఎదురు చూస్తున్నారు. పోయిన సంవత్సరంలో అడిగారల్లా, పోయిన నెలలో అడిగారల్లా, ఈ నెలలో కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ తప్పని పరిస్థితి వెళ్ళే దేవుని మహిమపరచాలి, దేవుని కనపరచడానికి నాకు అవకాశం ఇచ్చారు, నేను పోగొట్టుకోకూడదని. ఎందుకు చెప్తున్నా ఇదంటే ప్రభు మనల్ని తన రూపాన్ని మనకి ఇవ్వాలనుకున్న రోజు మనం ఆయన చేతుల్లోకి పెడితే ఆయన రూపాన్ని తీసుకొస్తాడు. ఆ రూపంతో మన ప్రజలకు కనపడుతున్నప్పుడు పేతురుని అందరూ ఎలా చూశారంట,
ఆశ్చర్యంతో చూస్తున్నాడు. పేతురు ఎవరు అంటే, పేతురు ఎవరు? ఒక బలహీనుడు. పేతురు ఎవరంటే పడిపోయినట్లుగా ఉండిపోయినవాడు, భయముతో పారిపోయినవాడు, తప్పించుకున్నవాడు, దేవుడు కనపడలేదు, దేవుడి యొక్క నుంచి లోకంలోకి వెళ్ళిపోవాలనుకున్నవాడు, మన వృత్తి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు పేతురు ఎలా కనపడుతున్నాడు? అందరికీ ఆశ్చర్యంగా కనపడుతున్నాడు. నీవు కనపడుతున్న రీతి ఈరోజు ఎలా ఉన్నా తెలియదు. నువ్వు ఒక బలహీనతలో ఉన్నావేమో, లేదా ఒక పాపంలో ఉన్నావేమో, లేదా ఒక చేతగానితనంలో, ఒక భయంలో, ఒక వ్యతిరేకతలో, ఒక ఆటంకంలో, ఒక దుఃఖంలో, ఒక ఓటమిలో నువ్వు ఉంటే నన్ను ఆయన చేతుల్లోకి రాయి కోసం లోకానికి చూపించబోతున్నాడు. లోకానికి నిన్ను చూపించినప్పుడు లోకం నిన్ను చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యముతో నీ దగ్గర చూడబోతున్నారు, నీ వైపు చూడబోతున్నారు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. యు ఆర్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్. నువ్వు డిఫరెంట్గా ఉండబోతున్నావు. గెరాసెన్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని అంతకుముందు చూసినప్పుడు దురాత్మలతో ఉన్నవాడు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉన్నాడో తెలుసా? పూర్తిగా మారిపోయి ఉన్నాడు. ప్రభువుతో రావాలనుకున్నాడు, ప్రభువుతో ఉండాలనుకుంటున్నాడు, ప్రభు కోసం బ్రతకాలనుకుంటున్నాడు. ఆ వ్యక్తిని చూస్తుంటే ఇప్పుడు